వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ప్రస్తుతం తెలంగాణలో నడుస్తున్నటువంటి పాలన చూస్తుంటే ప్రజాపాలన అని కాంగ్రెస్ పార్టీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి వీళ్ళందరూ చెప్తూ ఉంటారు. కానీ నాకు అనిపిస్తుంది ప్రజాపాలన అని అంటం కంటే కూడా బుల్డోజర్ పాలన అని అంటే కరెక్ట్ సరిపోతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఏదో ఒక మూల ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి గంట, అనుక్షణం ఎక్కడో దగ్గర జేసీబీలు, బుల్డోజర్లు పెట్టి ఇల్లు కూల్చే ఎజెండా తోటే రేవంత్ రెడ్డి సర్కార్ నడుస్తుంది. ఇవాళ ఒకరోజు కొండాపూరు, ఇంకో రోజు మాదాపూరు, లేదంటే కనుక శేర్లింగంపల్లి, లేదంటే కనుక ఇటు ఆ ఉప్పల్, ఇట్లా తెలంగాణలో హైదరాబాద్కే పరిమితం కాకుండా ఇక జిల్లాలకు కూడా ఎప్పటి నుంచే వ్యాప్తి చెందింది ఈ యొక్క బుల్డోజర్ రాజకీయం. ప్రధానంగా పేదలు ఎక్కడ ఇల్లు ఉన్నా, లేకుంటే ఆ భూములు వివాదాస్పదంగా ఉన్నా దాన్ని కూల్చేయాలి. అక్కడ గవర్నమెంట్ ల్యాండో లేకుంటే గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి బోర్డు పాతాలి. ఒకప్పుడు కమ్యూనిస్టులు, తెలంగాణ రాష్ట్రంలో కమ్యూనిస్టులు పేదల కోసం పాటుపడేవాళ్ళు. పేదలు గూడులేనటువంటి వాళ్ళ కోసం ప్రభుత్వ భూముల్లో జెండాలు పాతేవాళ్ళు. ఇవాళ పేదలు, నిరుపేదలు వాళ్ళ గూడు కోల్పోతున్నటువంటి నేపథ్యంలో గగ్గోలు పెడుతూ ఉంటే ఇవాళ కమ్యూనిస్టులు ఏ ఒక్క కమ్యూనిస్ట్‌కి పట్టట్ల. సిపిఐ, సిపిఎం పార్టీలు నిద్రావస్థలో అచేతనంగా ఉండిపోతూ ఉన్నాయి. ఇవాళ అంటే ఇల్లు కోల్పోతున్నటువంటి, నిరాశ్రయులు అవుతున్నటువంటి ఆ యొక్క కుటుంబాలు ఏడ్చి గగ్గోలు పెడుతున్నా ఎవ్వరికి పట్టట్ల. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే ఒక శాడిజం చూస్తున్నట్టుగా చూస్తుంది. అంటే ఇవాళ వాళ్ళు ఆక్యుపై చేసుకున్నటువంటి వాళ్ళ హైకోర్టు ఆర్డర్స్, లేదంటే కనుక చట్టపరంగా వాళ్ళకి పట్టాలు ఉన్నటువంటి భూముల్లో వాళ్ళు ఇల్లు కట్టుకొని చిన్న రేకులు గుడిసెలు వేసుకున్నటువంటి నిరుపేదలు, లేబర్లను కూడా ఇవాళ కనీసం మానవత్వం లేకుండా కర్కశంగా ఇవాళ నీడ లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితులు మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. ఇవాళ తాజాగా ఖమ్మంలో నిన్న, అంటే ప్రతిరోజు హైదరాబాద్లో అది నిత్యకృత్యంగా మారింది. కానీ జిల్లాల్లో మాత్రం కొంత స్పెషల్ కేసెస్గానే మనం చెప్పుకోవాలి. ఇవాళ ఖమ్మం కలెక్టరేట్ దగ్గర జరిగినటువంటి ఘటన చూస్తుంటే పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తులు, జేసీబీలు, మున్సిపల్ అధికారులు, ఇట్లా వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయి అక్కడ ఆల్మోస్ట్ వెలుగుమట్టలో 60 ఎకరాల భూదాన్ భూముల్లో నివసిస్తున్నటువంటి సుమారు 600 కుటుంబాలను ఇవాళ ఖాళీ చేస్తున్నటువంటి ప్రక్రియకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే భారీగా జేసీబీలు తీసుకెళ్లిపోయి అక్కడ గుడిసెలను తొలగిస్తున్నటువంటి నేపథ్యం, వాళ్ళకు ఒక నిమిషం కూడా టైం ఇట్లా. ఒక బాధితుడు చెప్తున్నాడు, కనీసం పోసుకోవడానికి కూడా టైం ఇవ్వట్లేదు మాకు. ఆ యొక్క గుడిసెలు కానీ, లేదంటే కనుక ఎట్లాగో మేము ఖాళీ చేసేస్తున్నాము, కనీసం మాకు దర్వాజాలో, కిటికీలకో వాటికి తీసుకోవడానికి టైం ఇవ్వండి, ఎందుకు అనవసరంగా వేస్ట్ చేస్తారు, మేము అక్కడ వెళ్ళి మళ్ళీ మీరు వాహనాలు ఎక్కించి తరలిస్తే ఉపయోగం లేదు, మా వాహనం వస్తుంది, మీ వాహనం అవసరం, అక్కడ తీసుకెళ్ళి మీరు పడేస్తారు, మేము ఎట్లా ఉండాలి అని. అంటే కనీసం మనుషుల్లా కూడా కాకుండా పశువుల్ని కనుక కలేబరాలు తరలిస్తున్నట్టుగా ఎక్కించేస్తారు చూసారా, ఇట్లా కుక్కుతారు చూసారా, అట్లా కుక్కి మరీ వాళ్ళ సామాన్లు వాళ్ళందరినీ కూడా జేసీబీలు తీసుకొచ్చి అక్కడ ట్రాక్టర్లు, ఆటోల్లో కుక్కేసి ఇవాళ తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. నిజంగా ఇక్కడ బాధితుల రోదనలు, ఆక్రందనలు చూస్తుంటే నిజంగా అయ్యో పాపం అనిపిస్తుంది. ఒక ఆవిడ చెప్తోంది, సీనన్న, రేవంత్ అన్న మేము ఓటేసాం ఖమ్మంలో, మాకు పెద్ద కిరీటం పెట్టారు వాళ్ళందరూ కూడా, ఓటేసినందుకు మాకు ఈ పాపం తగిలింది, ఈ శాపంగా మారుతుంది వాళ్ళ పాలన అని చెప్తూ ఉన్నారు. ఏది కావాలన్నా ఏమి చేయరా, ఇది న్యాయమేనా? అట్లాగే అక్కడ స్థానికంగా అడ్వకేట్లు కూడా మాట్లాడుతారు. అనేక మంది ఆ భూమిని ఆక్రమించుకొని ఇబ్బంది పెడతా ఉంటే వాళ్ళు హైకోర్టుకి వెళ్లి హైకోర్టులో కూడా స్టే తెచ్చుకోవడం జరిగింది. హైకోర్టు వారు కూడా, గౌరవ తెలంగాణ హైకోర్టు వారు కూడా అక్కడ పేదలు ఉండవచ్చు, వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు, వాళ్ళు ఉండాలని చెప్పేసి హైకోర్టు వారు స్టే ఇచ్చారు, ఆదేశాలు ఇచ్చారు. రెవెన్యూ వాళ్ళు కానీ, పోలీసు వారు కానీ ఎవరు కూడా జోక్యం చేసుకోవడానికి వీలు లేదు అని చెప్పి చాలా స్పష్టమైన ఆదేశాలు హైకోర్టు వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు, ఈ యొక్క ల్యాండ్ మీద హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, ఈ ల్యాండ్ మీద పట్టాలు ఉన్నాయి, ఈ ల్యాండ్ మీద మాకు క్లియర్ కట్ గా అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఈ భూములకు సంబంధించి మేము హక్కుదారులము అని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం వాటన్నింటినీ కూడా బేఖాతరు చేసి కేవలం రాజకీయం లాగా బుల్డోజర్ తీసుకెళ్లి కూలగొట్టాలి. అంటే దీని వెనకాల ఏం కుట్ర ఉంది అంటే, రియల్ ఎస్టేట్ అని పదే పదే చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఈ 60 ఎకరాల భూముల్లో 2,000 మందికి పైగా ఇవాళ అక్కడ గూడు లేకుండా చేయటం ఏంటి ఉద్దేశం? దీని వెనకాల మాస్టర్ స్కెచ్ ఏముంది? ఇక్కడ
కోర్టులో ఉన్నటువంటి భూములకు సంబంధించి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదే చేస్తుంది. వాళ్ళకి కోర్టు ఆర్డర్స్ పట్టట్లేదు, పట్టాలు పట్టట్లేదు. వాళ్ళు సుమారుగా ఏళ్ల కొద్దీ అక్కడే నివసిస్తున్నప్పటికీ కూడా అన్యాయంగా ఇవాళ ఖాళీ చేస్తారు. అంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేదంటే గనక రాచరిక వ్యవస్థలో ఉన్నామా? లేకుంటే రాజుల కాలమా? ఒకప్పుడు బీఆర్ఎస్ పాలన 10 ఏళ్ల పాటు పాలనని పెద్ద ఎత్తున ఇవాళ ఆయన విమర్శించినటువంటి నేపథ్యం దొరల పాలన అని. మరి ఇవాళ ప్రజాపాలన అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఎక్కడుంది ప్రజాపాలన? ప్రజల గోడుకి విలువ ఉందా? ప్రజల ఆక్రందనలు ఎవరైనా పట్టించుకునే పరిస్థితి ఉందా? అసలు ప్రజాపాలనకు దాన్ని పూర్తిగా నామరూపాలు లేకుండా చేసినటువంటి ఘనత ఎవరిదన్నా ఉందంటే సీఎం రేవంత్ రెడ్డి గారిది. నిజంగా చెప్పినటువంటి మాట ప్రజాపాలన. ఎక్కడుంది ప్రజాపాలన రాష్ట్రంలో? ఏ ఒక్క అంశమైన ప్రజల కోసం జరుగుతోందా? ప్రజల్ని ఇవాళ గూడు లేకుండా చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని మరి ప్రజాపాలనని గొప్పలు ఎట్లా చెప్పుకోవాలని అనిపిస్తుంది నాకైతే అర్థం కావట్లేదు. ఇవాళ ఖమ్మం అంటే కాంగ్రెస్ పార్టీ కంచుకోట్లాగా ఇవాళ మీరు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఓట్లేసి గెలిపించారు. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏం చేస్తున్నారు ఇవాళ? 60 ఎకరాల భూమి మీద ఇవాళ కబ్జా పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారా? లేకుంటే ఏం జరుగుతోంది? ఎందుకంటే అక్కడ వాళ్ళు పట్టాలు చూపిస్తున్నారు. గతంలో హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చినాయి. గతంలో తెలంగాణ గౌరవనీయమైనటువంటి తెలంగాణ హైకోర్టు క్లియర్‌గా వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ, అట్లాగే కరెంటు, ఎలక్ట్రిసిటీ అవన్నీ సమకూర్చమని హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి కదా! వాటన్నిటిని బేఖాతరు ఎట్లా చేస్తారు? అంటే ప్రభుత్వానికి ఏమన్నా సెపరేట్ డిస్క్రిమినరీ పవర్స్ ఏమన్నా ఉంటుందా? అంటే చట్టము, రాజ్యాంగము, ప్రజాస్వామ్యం ప్రభుత్వాలకు ఏమైనా వేరుంటాయా? నాకేం అర్థం కావట్లా. అంటే చట్టాలు లెక్కలేదు, రూల్స్ లెక్కలేవు. అంటే అధికారం ఉంది అని చెప్పి పోలీస్ ఫోర్స్‌ను ఉపయోగించి నిరుపేదలైనటువంటి వాళ్ళని బలవంతంగా అక్కడి నుంచి ఖాళీ చేయటం. ఇది ఏం ప్రజాపాలన అని ప్రజలందరూ ముక్కునేలేసుకుంటున్నారు. అయినా పట్టదు. నిర్దాక్షిణ్యంగా ఖాళీ చేయించాల్సిందే. ఆ పిల్లలు, లేడీసు మేము ఎక్కడ పోవాలి అని అడుగుతున్నారు. నిర్దాక్షిణ్యంగా జేసీబీలు తీసుకొచ్చి గుడిసెల్ని అదేమి పెద్ద బహుళ జాతి అంతస్తులేం కాదు. ఒకవేళ బహుళ అంతస్తుల భవనం అయితే దానికి వేరే ప్రక్రియ. వాళ్ళకి నోటీసులు ఇవ్వటమో లేకుంటే ఇంకోటో వీళ్ళకి నోటీసులు ఇచ్చే పరిస్థితి కూడా లేదు కదా! కనీసం ముందు ఇన్ఫర్మేషన్ లేదు, ఇంటిమేషన్ లేదు. గతంలో ఇట్ట ఇబ్బందులు పెడితేనే కదా వాళ్ళు హైకోర్టుకి వెళ్ళింది. ఇవాళ జరుగుతున్నటువంటి తంతు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు తెలంగాణలో. ఎందుకంటే ప్రతిరోజు ఎక్కడో దగ్గర బిల్డింగ్ కూల్చడమే ఎజెండాగా బుల్డోజ్ పాలిటిక్స్ రేవంత్ రెడ్డికి కేర్ ఆఫ్ అడ్రస్‌గా మారుతుంది. ఇవాళ తెలంగాణలో హైదరాబాద్‌లో అదే పరిస్థితి. ఎక్కడ చూసినా కొండాపూర్ చూసినా, ఇంకోటి చూసినా, ఎక్కడ చూసినా అదే పరిస్థితి. ఇవాళ ఆఖరికి ఖమ్మంలో కూడా ఆ అడ్వకేట్ చెప్తా ఉన్నాడు క్లియర్‌గా అక్కడ. వాళ్ళకి అండగా నిలబడి చెప్తా ఉన్నాడు. అయినా ఉపయోగం లేదు. అంటే ఒకవైపేమో ఓటేసినటువంటి ప్రజలకు, ఓటేసినటువంటి వాళ్ళకి విలువ లేదు. మధ్యతరగతి ప్రజలకి విలువ లేదు. నిరుపేదలకి విలువ లేదు. కూడగల చందా పడితే ఇదే కూల్చేస్తున్నా ఇక్కడికి. ఇదే ప్రభుత్వం నిర్లక్ష్యం. ఇప్పుడు నా ఇంటికి తీసుకోమో నా సమాన్ లేదు, నన్ను బయట మొత్తం నా రేకులు, ఇల్లు అన్ని కూల్చేస్తున్నాం. వాళ్ళు ఓటేశారు. 5 ఏళ్ల పాటు మాకు తిరుగులేదు అని అనుకుంటున్నారా? లేదు అంటే అదే ఓటు మళ్ళీ ప్రజల చేతికి వచ్చినప్పుడు ఆ ఓటు విలువేంటో మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఒకప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూల్చివేతల గురించి ఏం మాట్లాడాడు ఆ రోజు? ఇవాళ ఆయన ఏం చేస్తున్నాడు ఆ గద్దెనెక్కిన తర్వాత? మరి సరే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయంటే మరి ఎందుకు విమర్శించరు? అక్కడ ప్రజల కోసం ప్రతిపక్షాలు కొట్లాడుతుంటే, ప్రజల కోసం ఇవాళ ఇతర పార్టీలు వస్తుంటే మీకు కనీసం అరే ఇది ఈ విధంగా సరే ఒకవేళ నిరుపేదల గుడిసెలే కదా! వాళ్ళకి అలాట్‌మెంట్స్ చేసి ఇంకో దగ్గరికి షిఫ్ట్ చేసి ప్రొసీజరల్ రూల్స్ ఫాలో అయితే ఏంటి తప్పేంటి? సరే వాళ్ళు చూపించే డాక్యుమెంట్స్‌లో ల్యాప్సెస్ ఉన్నాయి. వాళ్ళ భూమి కాదు. ఆ పట్టాలకి వాళ్ళకి సంబంధం లేదు. హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. వాటిని ఒబే చేయండి. అక్కడ ఉన్నటువంటి తహసీల్దారో లేకుంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు నోటీసులు ఇవ్వండి. వాళ్ళని కాన్ఫిడెన్స్‌లోకి తీసుకోండి. కన్సిడర్ చేయండి. వాళ్ళతో సంప్రదింపులు జరపండి. వాళ్ళకి నోటీసులు ఇవ్వండి. టైం ఇవ్వండి ఎళ్ళటానికి. అంటే ఓవర్ నైట్‌లో 60 ఎకరాల్లో మీరు ఏం చేద్దామని? ఏమన్నా రాత్రి సోషల్ మీడియాలో రీల్స్ వచ్చినట్టుగా మీరేమన్నా తీసుకొచ్చి ఒక భవనం తీసుకొచ్చి అక్కడ పెట్టే పరిస్థితి ఉంటుందా? ఉండదు కదా! ఓవర్ నైట్‌లో 60 ఎకరాలు ఏం చేస్తారు మీరు? దానికి ఒక టైము, దానికి ఒక ప్రొసీజర్ రూల్స్ అవేమీ ఫాలో అవ్వకుండా మేము అర్ధరాత్రి లాగా ఉదయం తెల్లవారుజామున లేవంగానే బుల్డోజర్లు తీసుకొచ్చి బుల్డోజ్ చేస్తామంటే ఇదెక్కడ పాలసీ? ఇదెక్కడ ప్రజాపాలన? నాకైతే అర్థం కావట్లేదు. మరి రేవంత్ రెడ్డి గారు కనీసం ఏ కాన్ఫిడెన్స్‌తో మళ్ళీ ఆయన 2034 వరకు ఉంటాడో కూడా నాకు తెలియట్లా. ఎందుకంటే ప్రతినిత్యం జేసీబీలు పెట్టి ఇళ్లను కూల్చి మరి ఆయన నీరజ్ చక్రవర్తి లాగా కనిపిస్తున్నాడు నాకు. సరే చూద్దాం మరి ఈ నీరజ్ చక్రవర్తి 2034 వరకు ఉంటా అంటున్నాడు. మరి తెలంగాణ ప్రజలు నిజంగానే 2034 వరకు ఆయన ఉంచుతారా? ఏం చేస్తారు? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ కూడా తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.